విడుదల చేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను ఏపీ ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రజలకైతే వివరించారు. మొత్తాన్ని చూస్తే ఏపీలో విద్యుత్ శాఖ వాస్తవ పరిస్థితులు ఏంటి, విద్యుత్ ఛార్జీలను గత ప్రభుత్వం 9 సార్లు పెంచడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, దాదాపు 1,29,503 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉండడానికి గల ప్రధానమైనటువంటి కారణాలేంటి, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విధానాల వలన వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయాయంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ రంగ పరిస్థితులపై ఆయన విడుదల చేసిన శ్వేత పత్రానికి సంబంధించినటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బత్తుల రాము గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కోసంపూడి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్వేతపత్రాన్ని విడుదల చేశారో అందులో ప్రధానంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి నేను కొన్ని నోట్ చేసుకున్నాను శ్రీనివాస్ గారు. ఎందుకంటే గత ప్రభుత్వం 2019 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎన్ని యూనిట్లకి ఎంత కరెంటు, అదేవిధంగా 9 సార్లు ఛార్జీలు పెంచిన తర్వాత 2024కి సంబంధించి ప్రస్తుతం ఎన్ని యూనిట్లకి ఎంత కరెంట్ అనేది చూస్తే మనం 50 యూనిట్స్కి 101 రూపాయి 2019కి అయితే, 2024కి వచ్చేసరికి 199 రూపాయలు వినియోగదారుడు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే 98% సామాన్యుడి పైన భారం పడింది. 100 యూనిట్లకి 244 2019లో అయితే 2024కి వచ్చేసరికి 453 రూపాయలు, 86% సామాన్యుడి మీద భారం పడింది. అదేవిధంగా 200 యూనిట్లు 2019కి వచ్చేసరికి 632 రూపాయలు అయితే ప్రస్తుతం 1123 రూపాయలు, 78% భారం పడింది. అదేవిధంగా 300 యూనిట్లకి 2019లో 1573 రూపాయలు అయితే 2024కి వచ్చేసరికి 2037 రూపాయలు, 29% మాత్రమే ఇక్కడ సామాన్యుడు, అంటే సామాన్యుడు అని అనడానికి లేదు, 300 యూనిట్లు దాటితే. అయితే ప్రధానంగా కోసంపూడి గారు పేదవాడు పెత్తందారుడు అనేటువంటి ఒక ఎపిసోడ్ని క్రియేట్ చేసి, సో నేను పేదవాడి తరపున ఉన్నాను అన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, పెత్తందారుల మీద మేము యుద్ధం చేస్తాం అన్నటువంటి ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ఈ లెక్కలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో, ఏదైతే శ్వేతపత్రం సంబంధించి 98% పేదవాడి మీద ఇక్కడ భారం పడింది. నిజంగా పేదవాడికి లబ్ధి చేకూరాలంటే అంటే 50 యూనిట్లు వాడేటువంటి ఒక ఇంట్లో మహా అయితే ఒక ఫ్యాను, ఒక లైటు, ఒక చిన్న టీవీ, అది కూడా ఎల్ఈడీలు కూడా కాదు, పాతకాలపు డబ్బా టీవీ. సో మరి 300 యూనిట్లు పైగా కరెంట్ యూజ్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఏసీ, గ్రేజరు, ఇంకా వగైరా వగైరా ఏ అయితే వాషింగ్ మిషను, సో ఇవన్నీ కూడా వాడుకునేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళలో పేదవాడు ఎవరు, అంటే ఇంత వాడుకున్నారని వీళ్ళ పెత్తందారులు అంటానికి లేదు, వీళ్ళు ధనికులే. ఇంట్లో అన్ని వస్తువులు ఉండి ఎలక్ట్రిక్ వస్తువులు పూర్తి స్థాయిలో వినియోగించుకునే వాళ్ళు ఖచ్చితంగా వారిని ధనికులే అనొచ్చు. మరి వారికి మాత్రం 29% భారం ఏంటి? ఒక లైటు, ఒక ఫ్యాను, ఒక చిన్న టీవీతో బతికేటువంటి ఒక పేదవాడికి 98% మరి కరెంటు ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి కోసంపూడి గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ముందుగా మీరు అన్న మాట నుంచి వస్తాను, ఇది పేదలో పెత్తందారులు అన్నది. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు పదే వాల్ పోస్టుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే వారు పెట్టినటువంటి పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, పేదలో పెత్తందారుల మధ్యనటువంటి యుద్ధం అనేటువంటి మాటతోటి అతను ఎన్నికలకు వెళ్ళాడు. ఆయనకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని పరిచయం చేస్తా కూడా అనేక సభల్లో ఎటువంటి వ్యక్తుల్ని పేదలు అన్నాడో, లేకపోతే ఎటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక నెమ్మదస్తుడు అన్నాడో మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే కర్నూలుకు సంబంధించి బుట్టారేణుకుని పరిచయం చేస్తే ఆయన చాలా పేదరాలు, చాలా ఇబ్బందిలో ఉందని చెప్పిన మాటలు మాట్లాడాడు. కొన్ని 100 కోట్ల ఆస్తిపరులు ఉన్న ఆవిడ. అవును. అదేవిధంగా అమ్మటి రాంబాబు లాంటి వారిని, వాళ్ళని లేకపోతే పేరు లాంటి వారిని పరిచయం చేస్తా చాలా నెమ్మదస్తులు, సౌమ్యులు అన్నాడు. నేను అంటుంది నిజమైన పేదవారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇప్పుడు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళ పేదలు. వీళ్ళందరికంటే అతిపెద్ద పేద ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. నేను పదే చెప్తాను, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వారే పేదలు. నేనేమంటున్నానంటే అండి, 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాల్లో ఇసుక విధానం ఒకటి, ఈ విద్యుత్ విధానం ఒకటి. ఎందుకంటే
అతను ఏం చెప్పాడంటే ఎన్నికలకు ముందు అయితే తను అధికారులు రావడానికి ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం అనే మాటతో పాటు 200 యూనిట్ల లోపు వాడుకునే వినియోగదారుడికి మేము పూర్తిగా ఉచితం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు. అది పక్కన పెడదాం. అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో, విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, పీపీఏ అంటారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, వాళ్ళు 25 సంవత్సరాలకి అగ్రిమెంట్ ఎలా తీసుకుంటారు, ఇంత దారుణం ఉంటుందా అని చెప్పేసి ఒక 3 మంత్రులతో కమిటీ కూడా వేసి అవన్నీ కూడా రద్దు చేశాడు. రద్దు చేసి మళ్ళీ గుజరాత్లో ఉన్నటువంటి ఒక పవర్ ప్లాంట్ వాళ్ళతోటి ఒప్పందం చేసుకుని ఖరీదుకి ₹4 ఉండేది ఒక్కొక్క టైంలో 15 నుంచి ₹20 యూనిట్ ఖరీదు అయింది. వాళ్ళ దగ్గర నుంచి కొన్నాడు. అంటే తన మార్కు అంటూ ఉండాలి తప్ప ఎదరోళ్ళ మార్కు ఉండదని ఒక అతని బాణి అది. ఎన్ని పాత ఎన్ని ప్రజావేదిక కూల్చేత కాడించి ఎన్ని కూడా తన మార్కు ఉండాలి తప్ప అది మొఘలుల మెంటాలిటీ. ఆ విధమైన మెంటాలిటీ తోటి పాత ఎన్ని రద్దు అన్నాడు. పోలవరం కూడా అదే కదండి, మొత్తం రద్దు అన్నాడు కదా, చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏదైతే మనకి డిస్కమ్లు 3 ఉంటాయి, వాటికి సంబంధించిన భారం పెరిగిపోయింది. ఆ తర్వాత వారికి అప్పులు ఏదైతే ఈ రోజున చంద్రబాబు గారు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం 1,29,503 కోట్ల రూపాయలు ఆ ఇంధన రంగం మీద మనకి బకాయిలు ఉన్నాయి. ప్రజలే కట్టాలి కదా. మీరు అంటున్నారు 50 యూనిట్లు ఖరీ చేసేవాడికి 98% పెరిగిపోయిందని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుంటే ఆ బిల్లులో ఎవరన్నా సహజంగా మనం అన్నీ చెక్ చేయం, కింద వచ్చేటప్పటికి ఎంత వచ్చిందో టోటల్ చూసి అది భారమైనా తప్పదు కాబట్టి కడతారు. దాదాపు 9 సార్లు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి. 9 సార్లు విద్యుత్ భారం వేసాడు. దాంతో మీకు గుర్తుందో లేదు, పోను అలాగైనా చెప్పిన న్యాయమైన అంటే కరెక్ట్గా అందరికీ విద్యుత్ కరెక్ట్గా ఇచ్చాడా అంటే, గతంలో మీకు గుర్తుందో ఒక జోకు నడిచేది. 2 స్నేహితులు మాట్లాడుకుంటా ఎక్కడున్నావురా అంటే నేను చెప్పననేవాడు. సరేలే నువ్వు ఉన్న చోట కరెంట్ ఉందా అని అడిగాడు. లేదురా అంటే సరే నువ్వు ఏపీలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? ట్రెండ్ నడిచింది. అంటే ఏపీలో విద్యుత్ ఏ విధంగా ఇచ్చారన్న దానికి ఉదాహరణ నేను చెప్తున్నది. ట్రూ అప్ ఛార్జీలు ఎంత భారం మోపారంటే, ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, రకరకాలైనటువంటి భారం వేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి విద్యుత్ రంగాన్ని తను ఏదో ఉద్ధరిస్తున్నట్టు, గతంలో ఉన్న పాలకులందరూ ఏదో నాశనం చేసినట్టు, తనకు విద్యుత్ మీద ఏదో అవగాహన ఉన్నట్టు. మీరు అన్నట్టు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు అంతే. ఇప్పుడు సపోజ్ ఛార్జీలు బాదుడే ఎన్ని ఉన్నా చెప్తున్నానండి. తర్వాత రైతుల గురించి 9 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ స్మార్ట్ మీటర్లు అని పెట్టుకుంటూ వచ్చాడు. ఆ స్మార్ట్ మీటర్లో కూడా ఎంత దోపిడీ ఉందో ఈ రోజు కూడా పేపర్లో కూడా వచ్చింది. స్మార్ట్ మీటర్లు ఏమైపోయినాయి సార్? చెప్పితేనండి మరి ఆ సాయిబాబా ఎలక్ట్రానిక్స్ ఏదో ఉంది కదా, కంపెనీ ఉంది, ఆ కంపెనీకే దానికి ఇచ్చిందండి. ఒక్కొక్క దానికి మేము ఫిట్టింగ్ చేయడానికి ₹12,000 ఎంతో ఛార్జ్ చేసి ఇలాగా. యాక్చువల్గా అది బయట కొంటే 4,000 చిల్లర పడుతుందంట. అంటే 8,000 కోట్ల రూపాయల కంపెనీకి దోచిపెట్టి షిడ్డి సాయి ఎలక్ట్రానిక్స్ క్వాలిటీ తెచ్చుతారు. అదొకటి. నేంటంది ఒకటి ఆక్వా రంగానికి మేము వచ్చిన తర్వాత ₹1.5కే మేము ఇస్తామని చెప్పేస్తున్నారు యూనిట్ ఖరీదు. ఎక్కడిచ్చారు? మళ్ళీ దానికి నిబంధనలు ఆ జోన్లో ఉన్న ఆక్వా కల్చర్కే, మళ్ళీ ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకే. నేంటంది విద్యుత్ అన్నది ఏదైనా ఎవరెవరికైనా కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండదు. విద్యుత్ అన్నది పేద ధనిక ఉండదు, కులం మతం ఉండదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఉండదు. అందరికీ అవసరమైన వస్తువు ఏదైనా అంటే కరెంటు, విద్యుత్ లేకపోతే చీకటి రోజులు అంటాం కదా, అటువంటి విద్యుత్ వలన ప్రభుత్వాలు కూడా తలకిందులైపోయినటువంటి సందర్భాలు మనకు తెలుసు. గతంలో అనేక విద్యుత్ మీద ఉద్యమాలే జరిగినాయి. నేంటుంది అటువంటి విద్యుత్ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గోతీసి కప్పెట్టేసిన విషయాల్లో అనేక విషయాల్లో ఇసుక లాంటి నిర్ణయాలతో పాటు ఇటువంటి ఈ విద్యుత్ మీద కూడా నిర్ణయాలు రేపొద్దున పేపర్లో వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ పేపర్లో ఉంటుంది. అద్భుతంగా మేము అందించాం, ఇవన్నీ చంద్రబాబు గారు చెప్పి ఇవన్నీ గణాంకాలు ఇవన్నీ తప్పు అనేటువంటి మాటలు మాట్లాడతారు, ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తారు. కానీ వాస్తవాలు మాటల కంటే కూడా గణాంకాల ద్వారా చూపిస్తేనే ప్రజలకు అర్థం అవుద్ది. ఈ రోజున మేము మళ్ళాంటి వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది, అది విద్యుత్ పరిస్థితి ఎలా ఉంది, లేదా ఇసుక మీద పరిస్థితి ఎలా ఉంది, పోలవరం ఎక్కడి వరకు ఉంది, అది అమరావతి పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని చెప్పేసి మనం మళ్ళాంటి వాళ్ళందరూ అడిగితే ఈ రోజున ఒకటి ముఖ్యమంత్రిగా రిలీజ్ చేస్తున్నారు. దాని మీద కూడా కౌంటర్లు ఎలాగంటే అమరావతి మీద ఒక రిలీజ్ చేశారు. అమరావతి మీద ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు కానీ అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారన్నది చెప్పట్లేదు అంటారు. ఈ శ్వేతపత్రం ఏంటంటే వాస్తవాలు ఇప్పుడు వరకు ఉన్న వాస్తవాలు రిలీజ్ చేస్తారు తప్ప ఎప్పుడు అవుతుందని చెప్పరు. శ్వేతపత్రం అర్థం తెలియదు వాడికి. అదే సందర్భంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే బకాయిలు ఏంటి, ఏం చేయబోతున్నాడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. ప్రజలకు అర్థం అవ్వాలి కదా. మన గతంలో ఆరోపణలు చేసాం,
ఈ విధంగా చేశారు అని చెప్పి గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాం. ఈ రోజు ఈ ఆరోపణలు కాదు వాస్తవాలు అని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. ఈ రోజు అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. శ్వేతపత్రం ఇన్ ద సెన్స్ అధికారిక ప్రకటన అంతే. వాస్తవ పరిస్థితులు ఏంటంటే విశ్లేషించి దాని మనకు అర్థం అవుతుంది. ఇది మన పరిస్థితి, మన రాష్ట్రంలో ఈ రంగం ఈ పరిస్థితిగా ఉన్నది. ఇప్పుడు పోలవరం అలా అంతే, అమరావతి అంతే, ఇప్పుడు విద్యుత్ రంగం మీద రేపు పొద్దున అప్పుల గురించి మాట్లాడొచ్చు, లేకపోతే వివిధ రకాల మీద చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నేను అంటుంది ఈ విద్యుత్ బకాయిలు డిస్కమ్లు ఏమో ఓ పక్కన అప్పుల్లో కురిగిపోయినాయి. నెలొచ్చేటప్పుడు కేవలం 500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నారు. సంవత్సరానికి 6,000 కోట్లు ఓన్లీ వడ్డీలు. ఇంకా నిర్వహణ లేకపోతే ఉద్యోగులు ఇవన్నీ ఖర్చులు అదనం. అంటే విద్యుత్ రంగాన్ని ఎంతవరకు లాక్కెళ్ళిపోవాలో అంతవరకు బ్యాక్ తీసుకెళ్ళిపోయినా మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున పారిశ్రామికవేత్తలు రావాలంటే వాళ్ళకి భూమితో పాటు నీరుతో పాటు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, ఓ పక్కనేమో గృహ అవసరాలకు అందరికీ అంటే వీళ్ళకి అన్నిటికీ కంపెనీలకు సార్ అది ఏదైనా పరిశ్రమలు చూసారు, పరిశ్రమలు అన్నింటిలో వస్తాయి. ఇవ్వాలి అన్ని మరి అన్నిటికీ అన్ని రంగాలకి ఒకే కామన్గా ఉన్నటువంటి విద్యుత్ రంగం మీద అతను అవగాహన ఉండాలి. అవగాహన లేమనుకోవాలా లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, తమ వారికి మాత్రమే చేసే దోపిడీ అనుకోవాలా. షిడ్డి సాయి ఎలక్ట్రానిక్స్ విషయంలో చెప్తున్నాను నేను, వారికి దోపిడీ అనుకోవాలా. మొత్తానికి అన్ని రకాలుగా మొత్తానికి ఆ రంగాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాడు. పోనీ ఏదైనా ఒక రంగాన్ని బాగు చేసాడు అనుకుంటే వేరు, అసలు ఏ రంగాన్ని బాగు చేయలేదు. కొన్ని రంగాలనేది గొక్క తిప్పుకోలేని పరిస్థితులు వేసుకొచ్చాడు. ఈ రోజున ఖచ్చితంగా ప్రభుత్వం నడిచిన ఏ విధంగా ఇన్ని అప్పుల్లో కూడా ప్రతిరోజు విద్యుత్ ఇవ్వాల్సిందే. కరెంటు పోయిందంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు చక్కగా కరెంట్ వచ్చేది, ఈ రోజు కరెంట్ కూడా లేకుండా చేసి. అది గతంలో మనం అన్నారు కదా, విష్ణుకర్లకు ఎక్కువ డిమాండ్ పెరిగింది, లాంతర్లకు ఎక్కువ డిమాండ్ పెరిగిందని జోక్ చేస్తాం. ఈ రోజు అదే కూట ప్రభుత్వం మీద వస్తుంది. అప్పు చేసైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చైనా డిమాండ్ బట్టి మనం విద్యుత్ ఇవ్వాల్సిందే. అంటే 4 రూపాయలు ఖరీదు చేసేటట్టు యూనిట్ ఖరీదు చేసేటువంటి వ్యవస్థ నుంచి తీసుకెళ్ళి 15-20 యూనిట్ల దాకా 15-20 రూపాయల దాకా యూనిట్ ధరను పెంచుకున్నట్టే ఈ అసంబద్ధ నిర్ణయాలు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజున ఇలాగ ఒకేసారి పీపీఏ అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇలా విధంగా రద్దు చేసి కొత్త వేటలు తీసుకోవడం మాత్రం కరెక్ట్గా విధానం కాదు. అది పారిశ్రామికవేత్తల నమ్మకమే దెబ్బ కొడుతుందని చెప్పేసి కూడా ఆ రోజు కేంద్ర ఇంధన శాఖ కూడా లెటర్ రాసింది. అదే సందర్భంలో దాదాపు ఒక 40 సంస్థలు ఏది ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టుకు వెళ్ళి ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు రేపు పొద్దున మేము ఎలా పెట్టుబడి పెట్టగలం, ఏ నమ్మకంతో అమ్మగలం, రేపు పొద్దున బకాయిలు ఎవరు తీరుస్తారు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటే నేను అంటుంది అందరి నమ్మకాలను పోగొట్టాడు, రాష్ట్రాన్ని ఆర్థిక భారంలో ఉంచాడు. ఈ పేదలో పెత్తందారులు అనే విషయంలో పేదల మీదే భారం మోపి పెత్తందారులకి స్వేచ్ఛనిచ్చాడు. అంటే పారిశ్రామికవేత్తలు ఒక పక్క నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్త పరిశ్రమలు ఎలాగా రాలేదు, ఉన్న వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. రామరాజు బ్యాటరీస్ మనకి పెద్ద ఉదాహరణ. అంటే వారికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీల నుంచేమో ఆక్సిజన్ వస్తున్నట్టు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీల నుంచి విశ్వవాయువులు వస్తున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఎప్పటి నుంచో ఉన్న పరిశ్రమలో కొంత పారద్రోలాడు. ఈ రోజున ఆ అంకెలు చూస్తుంటే అసలు మనం ఎప్పుడు కోలుకోగలం, ఇన్ని లక్షల కోట్లు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు నిలదొక్కుకోవాలి, పక్కన పోలవరం కట్టుకోవాలి. పోలవరం కానీ కరెక్ట్గా కట్టి ఉంటే మనకి 960 మెగా యూనిట్లు కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చి పవర్ ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ పోలవరంతో పాటు. అది కూడా నాశనం చేసుకుంటూ వచ్చాడు. అంటే ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ గారు డేట్ తో సహా చెప్పారు. అంబటి రాంబాబు గారు మరియు దారుణమైన వ్యాఖ్యలు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగితే పవన్ కళ్యాణ్ గారు 4వ పిల్లప్పుడు పోలవరం పూర్తి చేస్తారని చెప్పేసి సంబంధం లేని మాటలు మాట్లాడటమే కదా. మొన్న ఈ మధ్యకాలంలో మాట్లాడతా పోలవరం గురించి నాకే అర్థం లేదు, ఇంక ప్రపంచంలో ఎవరికి అర్థం కాదన్నాడు ఆయన. ఆయనకి అర్థం అవ్వకపోతే ప్రపంచంలో ఎవరికి అర్థం కాదన్నాడు. ఇప్పుడు శ్వేతపత్రం గురించి కూడా మీరు మాట్లాడితే ఆ శ్వేత ఎవరని అడుగుతాడు, మనం అది అడగకూడదు. శ్వేతపత్రం అంటే కూడా వాళ్ళకి కూడా అడిగి రిలీజ్ చేయలేదు. ఆ శ్వేత ఎవరన్నా అడిగితే మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పాలి. అటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ మనకి మినిస్టర్స్, ఇరిగేషన్ మినిస్టర్, పెద్ద భారీ పరిశ్రమల శాఖ మంత్రులు, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, రికార్డ్ ఇండియా చేసే వాళ్ళందరూ అంటే అంటుంది వ్యవస్థల విధ్వంసం ఏ విధంగా జరిగిందన్నది. అవగాహన లేని వ్యక్తులకి అలా కదండి. అవగాహన లేకపోతే ఎవరి దగ్గర అధికారుల ద్వారానో లేకపోతే నిపుణుల ద్వారా తెలుసుకుని చేయొచ్చు. వీళ్ళకంటే నిర్లక్ష్యం. ఇలా ఏంటంటే అధికారంలో వచ్చేసాం, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కూడా మంద అధికారం, ఈ శాశ్వతంగా ఏదో 30 సంవత్సరాలు మనం ఉండిపోతాం అనేటువంటి ఒక విధమైన నిర్లక్ష్యం, ప్రజలంటే ఒక చులకన భావం.
ఎప్పుడైనా సరే ఈ రెండు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మన ప్రజలకు ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది. అది జరగల. ఈరోజు ఇసుక కూడా అంతే చెప్పారు కదా, మనోడు కూడా ఇసుక ఈరోజు ఉచితంగా ఇస్తుంటే దాని మీద కూడా మనకి వేలు పెట్టి చూపిస్తున్నారు. అంటే మంచి చేసేది ఏదన్నా కూడా వేలు పెట్టి చూపించడమే తప్ప దాంట్లో ఎంత మంచి ఉంది. ఈ చంద్రబాబు ఈ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు ఇసుక తీసుకొని వచ్చి డైరెక్ట్ గా నేను వాళ్ళ ఇంట్లో ఇచ్చి నేనే దగ్గర నుండి ఇల్లు కట్టిస్తానని నేనేదో చెప్పినట్టు వైసీపీ ప్రచారం చేస్తా ఉంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుందా, సిస్టమ్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ప్రకృతి వనరులు అన్న వాటిని ప్రభుత్వం కాపాడుతూనే పర్యావరణ విధ్వంసానికి లోనవ్వకుండా జాగ్రత్త ప్రజల అవసరాలు తీరుస్తూ ఉండాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఇసుక అన్నది ప్రకృతి వనరు. అది దాన్ని ఫ్రీ అంటే ఇంకా ఎవరికాళ్ళ బండ్లు ఎట్టుకునే టాటర్లు ఎత్తుకుని తోలిపోతాం కాదు కదా. ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ప్రజల అవసరాలు తీర్చాలి. ఆ సిస్టమ్ వర్క్ చేసినందుకు కొంత ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు గవర్నమెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కానీ అభివృద్ధి కానీ ఖచ్చితంగా ఉంటుంది. అంతే తప్ప ప్రకృతి వనరులు ప్రజల సొంతం అంటే మీరు ఇష్టం తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఎర్రచందనం కూడా సహజ వనరు, ప్రకృతి వనరు. ఎవరికాడు నరికేసి పట్టుకెళ్ళిపోవచ్చు చెట్లు. ఇప్పుడు కోసంపూడి గారు ఇసుక అసలు ఏం లేదు, డైరెక్ట్ గా వచ్చి తోలుకొని పోవచ్చు అంటే నేను ఒక 4 లారీలు ఇసుక ఫ్రీగా తెచ్చుకొని మీకు అమ్ముకోవచ్చు కదా. అంతే కదా, మీకు అమ్ముకోవచ్చు కదా. నేను నిజంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నానా లేదా, నా కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది, ఒక వెరిఫికేషన్, ఒక సిస్టమ్ బేస్ చేసుకొని ఎంతో కొంత మినిమం. ఖచ్చితంగా గతంలో కూడా ఇసుక విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 4 నెలల్లో కనీసం ఇసుక తవ్వకాలు లేకుండా నిలిపేసి సెప్టెంబర్ 5 వరకు 2019 సెప్టెంబర్ 5 వరకు నిలిపేసి అప్పుడు భవన నిర్మాణ కార్మికులు సూసైడ్ కూడా చేస్తున్నారు. మా జనసేన పార్టీ ఆ రోజు 2019 ఎన్నికల్లో సరైనటువంటి ఆశాజనకంగా మేము అనుకున్న సీట్లు రాకపోయినా కూడా మొట్టమొదటిగా మేము ఎత్తుకున్న జెండా ఇసుక మీదే, ఆ భవన నిర్మాణ కార్మికుల మీదే. 50 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజున మేము డొక్కా సీతమ్మ గారి పేరుతో కనీసం ఈ ఆహారం కూడా పంపిణీ చేసాం ఆ రోజున. అంటే అప్పట్లో వచ్చినటువంటి ఈ తీసుకున్న నిర్ణయాలు ఒకటి, ఆయన కాలంలో వచ్చినటువంటి కరోనా ఒకటి, అసలు నిర్మాణ రంగం మొత్తం కుప్పకూలిపోయింది కదా అప్పుడు. అంటే నిర్మాణ రంగం అంటే దానికి సంబంధించి ఎన్ని రంగాలు ఉంటాయి, అనుబంధ సంస్థలు అన్ని నిరుగారిపోయినాయి, అన్ని వ్యవస్థలు నిరుగారిపోయినాయి. నేను అంటుంది ఇదే దాన్ని కాదండి. ఒక రంగం మీద అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, వాటి గురించి మాట్లాడి నేను ఏది పడితే నిర్ణయం తీసుకుంటా కుదరదు, ఖచ్చితంగా నేను చదవాలి, ఇంత ఫైల్స్ ఉన్నాయి ఒక్కోటిని, ఏం జరిగిందో అర్థం అవ్వట్లేదు అన్ని నేను అధ్యయనం చేస్తాను, అధికారులతో చర్చిస్తాను, ఖచ్చితంగా దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాను తప్ప ఏదో గుడ్డెద్దు చేయలేబట్టే నేను మాట్లాడినటువంటి విషయాలు కూడా మాట్లాడారు. పంచాయతీకి సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి రాష్ట్రంలోని అంటే నేను అంటుంది ఇవన్నీ కూడా ఎవరైనా కూడా తెలుసుకోకపోతే తెలుసుకుని అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఆనాడు అప్పుడు ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా గత ప్రభుత్వ తాలూకు నిర్ణయాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేస్తాం, మేము కొత్త నిర్ణయాలు తీసుకుంటామని చేసేటువంటి కార్యక్రమాల్లో భాగమే ఈరోజు విద్యుత్ రంగం ఇలా కుప్పకూలిపోతాం, లేకపోతే ఇసుక గురించి ఇలా అయిపోతాం. ఈ రంగం ఆ రంగం అని కదండి, అన్ని రంగాలను కుప్పకూల్చేసి కేవలం అప్పులు తీసుకొచ్చి అదే ప్రజల డబ్బులు ప్రజల ఖాతాలో వేస్తున్నాం, మిగిలింది మేము దోచుకుంటాం అనేటువంటి కాన్సెప్ట్ తోటే పాలన చేస్తుంటే ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకు నేను ఉదాహరణ చెప్తాను, బ్రహ్మనాయుడు గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయాల 2004లో చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా అతను ముందు ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు ఏమి ఆయన కుట్టుపడేలా తన నిర్ణయాలు తన మార్పు విధానాలు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కావచ్చు ఇప్పుడు ఎవ్వరో కూడా పాత గవర్నమెంట్లో చేసిన నిర్ణయాలని ఏమన్నా తప్పులుంటే ఆ లొసుగులు సరి చేసుకుంటా కొత్త నిర్ణయాలు చేసుకుంటానే వెళ్తారు తప్ప పాత ఎన్ని రద్దు చేసి కొత్త మాత్రం ఎవరో టెర్మినేట్ చేసేసి అలా ఈరోజు హైదరాబాద్ డెవలప్ కలదా అంటుంది. ఇటువంటి డ్రైవింగ్ రానోడు చేతికి ఏదో స్టీరింగ్ ఎత్తి ఎలా ఉంటుంది అలా ఇచ్చాం మనం 2019-20 మధ్యలో. దానికి పర్యావరణాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజున చెప్పిన అంకెలు ఇవన్నీ కూడా ప్రజల మీద భారం, అందులో పేదల మీద భారం. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తుంటే ఇది వరకు 300-400 కరెంటు బిల్లు వచ్చేది, ఈ రోజు 1500-1600 కరెంటు బిల్లు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియట్లేదు. భారమైనా కట్టాలి, తప్పదు. కట్టకపోతే నెక్స్ట్ డే వచ్చి ఇప్పుడు కరెంటు బిల్లు యూనిట్స్ ఎక్కువ ఛార్జ్ అయ్యే కొద్దీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సంక్షేమ పథకాలు వారికి కోత పడుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో లింక్ పెడతాడు, నీకు కరెంట్ బిల్ ఎంత వస్తుందనో, లేకపోతే నీకు 3 చక్రాలు ఉన్నాయి కాబట్టి సొంత ఆటో ఉందనో కారు ఉందనో రకరకాలైనటువంటి కారణాలు చెప్పి నేను అంటే ఇందాక చెప్పిన ఉదాహరణ ఆక్వారంగం గురించి ₹1.5 యూనిట్ ఇస్తానని చెప్పి దానికి మళ్ళీ కొన్ని లింక్స్ పెట్టి కొన్ని ఇన్ని ఎకరాల పరిధిని పెట్టి ప్రత్యేక జోన్లు పెట్టి ఆ రంగాన్ని. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ రంగం కొంచెం ఒడిదుడుకులు లోనవుతున్నా కూడా ఆక్వారంగం ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అక్కడ ఆక్వారంగం ఎక్స్పోర్ట్స్ మీద మంచి ఆదాయం వస్తుంది. ఆక్వారంగాన్ని ఎక్కడైనా కాపాడదామా, ఏది లేదు కదా. అంటే అతను ఏ రంగం మీద ఒక అవగాహన ఏంటో ఉండి చేసుకుంటే వెళ్తాం. రాష్ట్ర విధమైనటువంటి పరిస్థితిలో ఉండేది కాదు. ఎప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పుకుంటే వెళ్తాం. మా కోసం కూటమి ప్రభుత్వం మీద అదే సందర్భంలో ఏం చేయాలన్నది కూడా ప్రజల ముందు చెప్పుకుంటే వెళ్తాం మేము. మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు.